నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేత్రపర్వంగా సాగిన సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం. ఫిర్యాదులు చేయడానికి వచ్చే అర్జీదారులతో మాట్లాడి సమస్య పూర్వాపరాలు తెలుసుకుని సరైన పరిష్కారం చూపాలని కోరిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. వాడవాడల మహానేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు. మానవత్వాన్ని చాటిన నృత్య కళాకారులు. పాడేరు ఘాట్ రోడ్ లో ప్రమాదానికి గురైన వారికి చేయూతనందించిన నృత్య కళాకారులు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ 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 వరహాలక్ష్మి నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవర్లతో మండపంలో అధిష్ఠింపచేశారు. పాల్గొన్న భక్తులు గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పంచారత ఆగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక వినతుల స్వీకరణ కార్యక్రమం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగింది. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పీజీఆర్ఎస్కు విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, జీవీఎంసీ పోలీస్ అధికారులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేద రోగులపై ఆర్థిక భారాన్ని మోపే పెద్ద కుట్ర జరుగుతుందని, దీన్ని ప్రజలందరూ గ్రహించి మేల్కొనాలని పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు ప్రజలను అప్రమత్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు పెందుర్తి నియోజకవర్గంలో వాడవాడల వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెందుర్తి మండలం వేపగుంట గ్రామంలో నిర్వహించిన రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో అదీప్ రాజు పాల్గొన్నారు. ముందుగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం జరిపించారు. ఈ సందర్భంగా అదీప్ రాజు మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధులు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రోగులందరూ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరుతుంటే పరీక్షలు నిర్వహించి ఈ పరీక్షలకు ఆరోగ్యశ్రీ పనిచేయదని ఆసుపత్రి సిబ్బంది చెప్తుంటే రోగులందరూ ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయలు చెల్లించే పరిస్థితి లేక, ఆరోగ్యాన్ని కాపాడుకోలేక రోగులందరూ ఎన్నో అవస్థలు పడుతున్నారన్నారు. దీన్ని ప్రజలందరూ గుర్తించాలన్నారు. చంద్రబాబు నాయుడు మాయమాటలు నమ్మి మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా
ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలోనే కాకుండా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా జరుపుకునేటువంటి ఒక కార్యక్రమంగా ఇవాళ మనందరికీ కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి గారు అంటే సంక్షేమానికి ఒక బ్రాండ్గా ఆయన నిలిచి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకు అందరికీ కూడా అందించడంతో పాటు ఎక్కడ అవినీతి లంచం అనేటువంటిది లేకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేదంటే ఆరోగ్యశ్రీ కానివ్వండి, అనేక రకాలుగా రైతులకు ఉచిత విద్యుత్ కానీ, రుణమాఫీ కానీ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు. దాంతోపాటు అభివృద్ధి పరంగా కూడా మరి విశాఖపట్నాన్ని ముఖ్యంగా ఎంతగా అభివృద్ధి చేశారో మనందరికీ కూడా తెలుసు. ఇవాళ మనం ఉన్నటువంటి BRTS రోడ్డుతో పాటు వాళ్ళ NTPC ఎక్స్పాన్షన్, స్టీల్ ప్లాంట్, అదే రకంగా BHP దాన్ని BHEL విలీనం చేసినటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు జరుగుతుంది. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి భౌతికంగా మనందరి మధ్యలో కూడా లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఆయన ప్రతి ఒక్క తెలుగు ప్రజల గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచి ఉంటారని చెప్పి. అల్లూరు జిల్లా అరకులోయలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, వైసీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక 4 రోడ్ల జంక్షన్లో వైఎస్ విగ్రహం వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విగ్రహం ముందు ఆయన 75వ జయంతి వేడుకల కేక్ కట్ చేసి కార్యకర్తలు, నాయకులు నోరు తీపి చేసుకున్నారు. అనంతరం అరకులోయ ఏరియా హాస్పిటల్లో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, కార్యకర్తలు, నాయకులు సందర్శించి రోగులకు పళ్ళు, పాలు, రొట్టె తదితర సామాగ్రి అందించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడవాలంటూ ఎమ్మెల్యే తెలిపారు. నృత్య కళాకారులు మానవత్వాన్ని చాటారు. తమ ఉదారతను తెలియజేస్తూ చేయూతనిచ్చారు. ఈ మేరకు విశాఖ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల చెక్కును బాధితుడికి స్థానిక ఎమ్మెల్యే పళ్ళా శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. 15 రోజుల క్రితం పాడేరు ఘాట్ రోడ్లో జరిగిన ప్రమాదంలో 4 మృతి చెందారు. ప్రమాదంలో అచ్యుతపురంకి చెందిన SVS సౌండ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతింది. దీంతో సేకరించిన మొత్తంలోని 10 లక్షలను యజమానికి చెక్ రూపంలో అందజేయగా మిగిలిన 1,50,000తో మృతుల కుటుంబాలను నిత్యావసరాలు అందజేస్తున్నట్లు తెలిపారు. కళాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. సమతానగర్లో గతంలో నిర్మించిన కళావేదికను వారి అవసరాలకు ఉపయోగపడేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు రాజు నాయుడు, బాలు, రవిశంకర్, రమేష్, రాజశేఖర్, ఝాన్సీ, వాసుదేవరావు, నాగేశ్వరరావు, సంతోష్ కుమార్, రాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మా అధ్యక్షులు రాజా గారు, అలాగే లుక్స్ రాజశేఖర్ గారు, మా వెంకట్ గారు, రమేష్ గారు, సభ్యులందరూ కలిపి గతంలో మైక్ సామాగ్రిని సప్లై చేసేటువంటి వ్యాన్ బోల్తా పడి 4 కుర్రాళ్ళు చనిపోవడం జరిగింది. వాళ్ళకి అక్కడ మైక్ కూడా డ్యామేజ్, ఆ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. వాళ్ళని సహృదయంతో ఆదుకోవడం కోసం వాళ్ళందరూ కూడా సుమారు 10 లక్షలు, కళాకారులందరూ కలిపి 10 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. నిజంగా ఈ సందర్భంగా విశాఖ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కష్టంలో ఉన్నటువంటి వారికి ప్రాణాలుగా తీసుకురాలేము, కష్టంలో ఉన్నటువంటి వారికి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మరి కళాకారులందరూ కూడా ప్రభుత్వ సహకారం కోసం కాకుండా వాళ్ళకి సహాయం అందించడం చాలా మంచిదని చెప్పేసి, చాలా అభినందనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందుకే మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము వారికి మాట ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించింది కూడా కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు, వాళ్ళ పెద్ద కళాకారులు కనుక వారిని స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళకి ప్రభుత్వంలో అసంఘటిత రంగంలో చేర్చి భవన నిర్మాణ కార్మికులకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ వీళ్ళకి కూడా వర్తింపించేటట్టు మేము చేస్తామని కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. కనుక వారికి ప్రభుత్వం అన్ని వేళ ఆదుకుంటుంది అని చెప్పేసి వాళ్ళకి మాటిస్తూ, అలాగే వాళ్ళు ప్రాంగణం అడిగారు. ఆ ప్రాంగణాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి, ఎందుకంటే ఆ ఫ్లోర్ వుడెన్ ఫ్లోర్ ఉంటే వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి అట్లా బాగుంటుంది, అలాగే కళను ప్రోత్సహించడం బాగుంటుందనే ఉద్దేశంతో మా ప్రాంగణం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో పాటు వారు జనరల్గా అమ్మవారి పండుగల్లో
11 గంటల వరకు కూడా ఉంచమని చెప్పి అన్నారు. ఎందుకంటే గతంలో 10 గంటలకే అవి మూసేసినటువంటి పరిస్థితులు, కనుక 11 గంటల వరకు కూడా ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తామని వాళ్ళు చెప్పడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కళాకారులకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. జరుగుతున్నాయి, మాలో మేము సహాయం చేసుకుంటున్నాం, ఎవరో పెద్ద మనసు చేసుకొని మాకుంటూ అండగా నించుంటున్నారు. ఆ రోజుతో అయిపోతుంది. కానీ ఇంకా జీవితంలో మేము ఏం సాధించామో, లేకపోతే మా జీవితానికి ఎవరు భరోసా అనేది మాకు తెలియట్లేదనియ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి ఆ మాట కూడా మిమ్మల్ని ఒక చిన్న మాట, మా ఆశ అది. నాతోటి కళాకారులు అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తులు మేము అందరమే. మా సౌండ్ సిస్టమ్ వాళ్ళు లేకపోతే మేము లేవు. సౌండ్ సిస్టమ్ వారికి కష్టం వచ్చిందని చెప్పి డ్యాన్సర్స్ హెల్ప్ చేశారు. అంటే అర్థం చేసుకుంటే మాలో ఎంత కోఆర్డినేషన్ ఉందో. వాళ్ళకి కష్టం వచ్చినా మాకు చూస్తారు, మాకు కష్టం వచ్చినా వాళ్ళు చూస్తారు. కానీ మాలో మేమే కష్టం అనేది చూసుకుంటున్నాం తప్పితే మాకు ఏ ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికి వచ్చి మాకు ఏ కష్టం వచ్చినా నిలబడలేదు. మాట సహాయం మాత్రమే చేశారు. కానీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు ఇక్కడ రావడానికి కారణం 9, 10, 11 తారీఖుల్లో పాడేరులో జరిగిన మాదుకొండమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా ఎస్ఎస్వి సౌండ్స్ అనే వాళ్ళు సౌండ్ వేయడం జరిగింది. రిటర్న్ మధ్యాహ్నం 3 గంటలకి 12వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు వస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరగడం వల్ల స్పాట్లో 3 చనిపోవడం జరిగింది. హాస్పిటల్ ఒకరు చనిపోవడం జరిగింది. మొత్తం 11 మంది ట్రావెల్ చేస్తున్న వెహికల్లో 11 మంది గాయపడడం జరిగింది. ఆ 11 మందికి మా కళాకారులు చేయూతనిచ్చి, మా కళాకారులు అంటే మా విశాఖపట్నమే కాకుండా నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ ఎవరెవరు కళాకారులు ఉన్నారో దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వారింత సహాయం అందించారు. 11,50,000 రూపాయలు సహాయం అందింది. 1,50,000 రూపాయలు వాళ్ళకి గ్రాసరీని అందజేశారు 11 మందికి కూడా, చనిపోయిన వాళ్ళకి అలాగే గాయపడిన వాళ్ళకి. మిగతా 10 లక్షల రూపాయల చెక్కు సౌండ్ సిస్టమ్ అయిన రాజుగారికి కూడా అందజేయడం జరిగింది. మా కళాకారులు ఒకరికొకరు సాయం అందించుకొని ఈరోజు ఒక సౌండ్ సిస్టంలో జరిగిన ప్రమాదానికి మేమందరం చేయూతనివ్వడం జరిగింది. అలాగే మా యూనియన్ VDDMA విశాఖ డాన్సర్స్ అండ్ డాన్స్ మాస్టర్ అసోసియేషన్ తరపు నుంచే ఈ అమౌంట్ కూడా అందజేయడం జరిగింది మన పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా. మరి ఆయనకి మా కళాకారుల ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము కొన్ని రిక్వైర్మెంట్ పెట్టుకున్నాము. సార్ మాకు కొన్ని గవర్నమెంట్ ID కార్డు కావాలని, అలాగే గవర్నమెంట్ పరంగా కళాకారులకి ఏ ఇన్సూరెన్స్ వస్తుందో అవి కొంచెం మాకు అందజేయగలరని, అలాగే మా కళాకారులకి ఒక మీటింగ్ పెట్టుకోవడానికి కూడా ప్రాంగణం లేదు, దానికి కూడా అని చెప్పేసి మేము ఒక రిప్రజెంటేషన్ ఆయనకి ఇవ్వడం జరిగింది. అది కూడా దృష్టిలో తీసుకొని మా కళాకారులకు సహాయం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. జీవీఎంసీ జోన్ 8 పరిధిలో ఉన్న ప్రజల సమస్యలపై ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డేని వినియోగించుకోవాలని జోనల్ కమిషనర్ కోరారు. జోన్ 8 కమిషనర్ ఎన్ హేమలత మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తుందని, అందులో భాగంగా ఈరోజు జోన్ 8 పరిధిలో టౌన్ ప్లానింగ్, శానిటరీ, స్ట్రీట్ లైట్స్ పలు సమస్యలను ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారని తెలియజేశారు. వాళ్ళ సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరిస్తామని తెలిపారు. సమస్యలు ఉన్నట్లయితే ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డేకి ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ప్రజలు నేరుగా వచ్చి సమస్యలు తెలియజేయవచ్చని అన్నారు. జోనల్ కార్యాలయంలో ప్రతి సోమవారం మనకి పబ్లిక్ గ్రీవెన్సెస్ డే అనేది జరుపుకుంటాము. ఈ డే సోమవారము మనకు ప్రజలు ఎవరైనా సరే వాళ్ళ ఫిర్యాదుల్ని మా దృష్టికి తీసుకొచ్చి తెలపడంతో ఆ HODs అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దానికి ఎవరైతే సమస్యలు తెలుపుతారో HODsకి చేర్చవేయడం, అలాగే వాళ్ళ పబ్లిక్ని వాళ్ళు కన్సల్ట్ అయ్యి ఆ గ్రీవెన్సెస్ అన్నీ కూడా వాళ్ళు అటెండ్ అయ్యి ఎండార్స్మెంట్ అనేవి కూడా ఇష్యూ చేస్తుంటారు. ఈ కార్యక్రమం అనేది మనకు ప్రతి ఆఫీసెస్లో, పబ్లిక్ ఆఫీసెస్లో ప్రతి సోమవారం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి జోన్ 8 ఈ పరిధిలో ఉన్న ప్రజలు కూడా ఏవైనా వాళ్ళ సమస్యలు ఇంకా సాల్వ్ అవ్వలేదు అంటే, వాళ్ళ ఫిర్యాదులు ఇవ్వదలుచుకుంటే ప్రతి సోమవారం కార్యాలయంలో మనకు 11 నుంచి 1 వరకు HODs అందరూ ఇక్కడే ఉంటారు. ఆఫీస్లో మీ ఫిర్యాదులు అనేవి స్వీకరించడం జరుగుతుంది. అలాగే వాటిని పరిష్కారం చేయడానికి కూడా అధికారులు తమ వంతు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఏవైనా ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే, రోడ్స్, డ్రైన్స్ మాత్రం త్వరగా అవ్వవు కాబట్టి అవి కొంత టైం తీసుకుంటాయి. కానీ వీలైనంత వరకు మిగిలిన అన్ని సమస్యలు అవి పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్ అవ్వచ్చు, మిగతా స్ట్రీట్ లైటింగ్, ఇంకా అలాగే పెన్షన్స్ రిలేటెడ్ ఇలాంటి ఇష్యూస్ అన్నీ వెంటనే క్లియర్ చేసి
అవి చేసినట్టు వాళ్ళకి ధృవీకరణ పత్రం కూడా ఫిర్యాదుదారునికి చేర్చివేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం చేస్తాం కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ప్రజల దృష్టిలో ఇది తీసుకొస్తున్నాము. దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రజలందరికీ మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను. జీవీఎంసీ 13వ వార్డు పరిధిలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత ఆధ్వర్యంలో ఆరిలోవ కాలనీ లాస్ట్ బస్టాప్ మరియు రామకృష్ణపురంలో ఆ మహనీయుని విగ్రహానికి నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టకాలంలో ఆదుకున్న నాయకుడే గొప్ప నాయకుడని, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన మహోన్నత వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని, ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జ్ కెల్లా సత్యనారాయణ, నాయకులు పిల్లి వీర్రాజు, బేత దుర్గారావు, కాకర గోవింద్ బాబురావు, ఆర్ఎస్ నాయుడు, అప్పల్ నాయుడు, సురేష్ రామారావు, పైడి రాజు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. గీతా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఈరోజు అతనికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గుర్తుండిపోయే వ్యక్తి. ఎందుకంటే ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ పథకాలు తీసుకొచ్చి దాని ద్వారా ఎంతోమంది ఫారిన్ కంట్రీస్లో కూడా జాబ్స్ చేసుకుంటూ ఈరోజు అతను ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉన్నత చదువులు చదువుకొని ఫారిన్ కంట్రీస్లో జాబ్స్ చేస్తూ ఈరోజు అతన్ని తలుచుకుంటారు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో అతనికి ఘనమైన నివాళులు ప్రతి ఊరు వాడ అన్ని ప్లేసెస్లో కూడా ఈరోజు అతనికి ఘనమైన నివాళులు జయంతి సందర్భంగా జరుపుతున్నారు. అంతేకాకుండా మన విశాఖపట్నానికి వచ్చినట్లయితే ఒక డిఆర్టీస్ రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఐటీ సెర్చ్ కానీ ఇలాంటివన్నీ తీసుకొచ్చి విశాఖపట్నం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎప్పుడూ కూడా భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడూ మా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతేకాదు అతనికి రాజశేఖర రెడ్డి గారి తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రానికి నిరుపేద కుటుంబాలకి వెలుగులు నింపే విధంగా గతంలో అన్ని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రోజు మా 13వ వార్డులో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ముఖ్య అతిథులైన మన విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి శ్రీనివాస్ గారు ఈరోజు విగ్రహానికి పూలమాల వేయడానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే రాజశేఖర రెడ్డి గారు చేసిన చాలా మంచి పనులు ఈరోజు ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉన్నది. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఇలాగ అనేక సంక్షేమ పనులన్నీ చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన తల్లుడైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలందరికీ కూడా అనేక సంక్షేమాలు పెట్టి చేదోడుగా ఉండి ఈరోజు అభివృద్ధే కాదు, సంక్షేమ పథకాలే కాదు, అన్ని విధాలుగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందినా కూడా ఓటమి గెలుపు అన్నది ఎవరికైనా సహజం. ఈరోజు ఆయన ఓడిపోయినప్పటికీ కూడా ఆయన ఆశయాలను ఎక్కడా వదలదు. ఆయన అడుగుజాడుల్లో మేమందరం కూడా నడుస్తాము. ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు ఆయన ప్రతి కార్యక్రమం కూడా మేము చేయడం జరుగుతుంది. అలాగే మేము ఎప్పుడు కూడా మేయర్ గారు కానీ మేము కానీ అందరూ ఆయనకి సపోర్ట్గా ఉండి మేము ఆయనకి ఎప్పుడు తోడుగా నిలుస్తామని ఈరోజు సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం పాత గోపాలపట్నంలో వేంచేసి ఉన్న రాముని ఆలయంలో జగన్నాథ స్వామివారి రథం ముందుకు కదిలింది. జగన్నాథ స్వామివారి రథయాత్ర సందర్భంగా స్థానిక రామాలయం నుంచి వేణుగోపాల స్వామివారి ఆలయం వరకు రథయాత్ర సాగింది. స్థానిక శాసనసభ్యులు గణబాబు స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం నలుమూలలా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ తమ ప్రాంతంలో అంగరంగ వైభవంగా జరగడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. దినదిన అభివృద్ధి చెందుతూ ఉత్సవం గత ఏడాది కంటే ఈ ఏడు మరింత ఘనంగా జరిపిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధ్యక్షుడు పిఎన్ రాజు, దీపక్ పవర్, నారపిన్ని సత్యరాజు, అల్లం రమేష్, డీజీ పవర్ కుటుంబ సభ్యులు మరియు పిసిసి గైస్ తదితరులు పాల్గొన్నారు. జగన్నాథ రథాలు చక్రాలు నడుస్తున్నంత వరకు కూడా
మన యుగంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక రక్షణ. ఆ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అనేటువంటి పదాలు ఏ నోట విన్నా ఈరోజు మన ప్రాంతమే కాదు దేశమంతా కూడా ఈరోజు పూరి జగన్నాథుని రథయాత్రలో పాల్గొనాలనేటువంటి ఆకాంక్ష ఈరోజు మన పాత గోపాలపట్నం వాసులకి గత 3-4 ఏళ్ళుగా ఈ రథయాత్రను ఇక్కడే తిలకించుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు అందరూ. మరి చూసారు ఆ విశిష్టత. ఈరోజు నేచర్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది. ప్రకృతి వర్షించే విధంగా జగన్నాథుడి రథయాత్ర ఉన్న చోట వర్షం పడుతుంది అనేటువంటిది, అంటే ఆ ప్రకృతికి మన దైవకి ఉన్నటువంటి ఆ లింక్ కూడా మనం చూస్తే ఈరోజు విశాఖపట్నం అంతా చల్లబడింది. మనకు పాత గోపాలపట్నం కూడా చల్లబడి చిన్న చిన్న చినుకులు వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సంకేతాలు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో మన మానవాళి అంతా ఉండాలనేటువంటి సంకేతాలు ఇచ్చేటువంటి ఇవన్నీ కూడా పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ సాంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగించడం, ఆలయాల్లో ఆ విశిష్టతను నిలబడడం, ఉండేటువంటి మన సమాజంలో తోటివారికి సాయపడాలి, నేర ప్రవృత్తి ఉండకూడదు, అకృత్యాలు చేయకూడదు. ఆ దైవ చింతన ద్వారానే ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి, మంచి సమాజం ఏర్పడుతుందని నమ్ముతూ ఈ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు. వే డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేత్రపర్వంగా సాగిన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం. ఫిర్యాదులు చేయడానికి వచ్చే అర్జీదారులతో మాట్లాడి సమస్య పూర్వాపరాలు తెలుసుకొని సరైన పరిష్కారం చూపాలని కోరిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. వాడవాడల మహానేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు. మానవత్వాన్ని చాటిన నృత్య కళాకారులు. పాడేరు ఘాట్ రోడ్లో ప్రమాదానికి గురైన వారికి చేయూతనందించిన నృత్య కళాకారులు. ఇవి ఇప్పటివరకున్న వే డిజిటల్ న్యూస్. నమస్తే.